వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో వార్డెన్ వంట నిర్వాహకుల నిర్లక్ష్యంతో ఉడకని అన్నం తిని పలువురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని చూసేందుకు తల్లిదండ్రులు పాఠశాలకు రాగా పోలీసులు లోనికి అనుమతించకుండా అడ్డుకున్నారు. తమ కుమార్తెల ఆరోగ్యం ఎలా ఉందోనని ఆందోళన చెందుతూ కన్నీటి పర్యంతమయ్యారు. కాగా ఆశ్రమ పాఠశాలను గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శరత్, కలెక్టర్ ప్రతీక్ జైన్ పరిశీలించారు. అస్వస్థతకు గురైన విద్యార్థులు అక్కడ పాఠశాలలోనే చికిత్స అందిస్తూ ఉండగా వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. హాస్టల్లోని ఆహార పదార్థాలు, నిల్వ ఉన్న సరుకులను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు కలెక్టర్ ప్రతీక్ జైన్. వాళ్ళ హెల్త్ పరంగా ఇప్పుడు తీసుకుంటున్న ఇప్పుడు పెద్దవాళ్ళు వస్తుండ్రు, సార్ వాళ్ళు వస్తుండని అంత జాగ్రత్తగా చేస్తుండ్రు కదా, మొత్తం నీట్నెస్గా చేస్తుండ్రు కదా. అదేదో పిల్లలు ఉన్నప్పుడు చూసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు నటించాల్సిన అవసరం ఏంది? అసలు హాస్టల్ పెట్టేందుకు పిల్లల్ని చదివించుకోవడానికి అంటే పేరెంట్స్ పెట్టుకోలేకనే కదా హాస్టల్లో పెట్టేది. వాళ్ళ బాగోగులు చూసుకోకుండా ఇంకెందుకు పెట్టడం? నియోజకవర్గ కేంద్రంలో నిన్న యొక్క గిరిజన విద్యార్థులందరూ కూడా మధ్యాహ్న భోజనం నాణ్యమైనది లేకపోగా వాళ్ళు ఫుడ్ పాయిజన్ అయి హాస్పిటలైజ్డ్ అయితే కూడా ఇప్పటి వరకు అధికారులు తాత్సారం చేస్తూ వాళ్ళకి సరైన వైద్యం అందించలేరని చెప్పేసి మేము ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున ఇక్కడ హాస్టల్ విజిటింగ్కి వస్తే ఇక్కడ ఇప్పుడే కలెక్టర్ గారు రావడం జరిగింది. వారిని మేము గిరావ్ చేసి వారిని ప్రశ్నిస్తే ఖచ్చితంగా మేము సరైనటువంటి వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకొని వారిని పరిష్కరిస్తామని అన్నారు. కానీ ఇక్కడ చూస్తే వాస్తవ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా అనేక రకాలైనటువంటి వసతి గృహాలలో అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వసతి గృహాల్లో సరైనటువంటి భోజనం లేక అక్కడ వాళ్ళకు ఆరోగ్యం క్షీణించి ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భం కూడా మనం మొన్న చూసినాం. గ్యాస్ట్రోఎంటరైటిస్ ఏం చెప్దామంటే నా ప్రకారం ఒకవేళ నేను సైంటిఫిక్గా మాట్లాడాలి అయితే ఇఫ్ ఫుడ్ ఇస్ నాట్ దాంతో కావచ్చు 45 రైస్ ఇస్తాము మనము 45 డేస్ వంట చేయడం కూడా ఒక కళ అనమాట. సరిగా అది బాయిల్ చేయాలి అనమాట. సో అది బాయిల్ చేసి ఒకవేళ చేసారా లేదా మనం ఇలాగ స్టాఫింగ్ కూడా చేంజ్ చేస్తున్నాము, వేరే స్టాఫ్ పంపిస్తున్నాము. సో అలా స్టాఫ్ చేంజ్ చేసి అప్పుడు కూడా చూద్దాం. మెయిన్లీ ఇట్ ఈస్ అబౌట్ బాయిలింగ్ ఆఫ్ ద రైస్, ప్రాపర్గా బాయిల్ చేసి అది నేను గ్యాస్ అప్పుడు కూడా వస్తుంది కదా. ఇంకో ఫుడ్ తింటే మనం స్పైసీ ఎక్కువ తింటే అప్పుడు నేను అన్ని హాస్టల్స్ తిరుగుతున్నాను, మీరు కూడా చూస్తున్నారు. మొదటి నుంచి ఎప్పుడు వచ్చినా నేను ఎన్ని హాస్టల్స్ తిరిగాను. నాకు ఏం సంబంధం అంటే నేను ఐటీడీఏ చేసి వచ్చాను. సో నేను ఆ వ్యవస్థ నాకు తెలుసు, రెసిడెన్షియల్ స్కూల్స్ ఎట్లా పనిచేస్తాయి, ఏం బాధ్యతలు కలిగిన మన మీద ఆధారాల మీద అధికారుల మీద తల్లిదండ్రి వాళ్ళ పిల్లల్ని ఎక్కడ మనకి ఇస్తారు. సో ఆ బాధ్యత తెలుసు.